ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. 12 దేవతల జ్ఞానబోధలో 36వ దినము శ్రీ జ్ఞాన ఆంజనేయ స్వామి వారిచే అనుగ్రహ భాషణం. ఓం శ్రీ జ్ఞాన ఆంజనేయాయ నమో నమః. అగస్త్య మహర్షుల వారి జ్ఞాన శిష్యులారా, శరణాగత స్థితి పెరుగుటకై ప్రార్థనలు చేయుట మంచిదే. అయితే జ్ఞానమును తోడుగా తీసుకొని, నా పాదరస కాంతి తంతువులను కూడా తీసుకొని, నా 4వ చేయిని పట్టుకునే ఈ సమయంలో ఒక అపూర్వమైన స్థితి సిద్ధించుచున్నది. ఎందుకంటే ఏ పనినైనా సరే సులభముగాను త్వరగాను సాధించుట అనేది నా తత్వం అయి ఉంటుంది. పర్వతాలను పెకలించి ఎత్తివేయుట, సముద్రాలను దాటుట, అంతరిక్షంలో ఎగురుట మరియు విశ్వరూపాన్ని చూపించుట వంటి వివిధ సామర్థ్యాలను నేను చూపించి ఉన్నాను. దీనికి మూల కారణం నా పాదరస శక్తులే. అంటే ఈరోజు స్వామి జ్ఞానబోధలో 4వ రోజు ఆంజనేయ స్వామి వారిది. ఈరోజు ఆయన పాదరస ఖనిజ లైట్ ఫైబర్స్ ఈరోజు మీకు ప్రసారం అవుతాయన్నమాట. అందుకని పాదరస శక్తుల గురించి చెప్తున్నారు. పాదరస శక్తులకు అమితమైన శక్తి ఉంటుంది కాబట్టి దాని వలన స్వామి ఏమేమి తాను సాధించారో చెప్తున్నారు. నా తామ్ర ఖనిజ శక్తి అనేది అనేక పరీక్షలకు గురిచేసి కలుషితాలను పెంచును. నా బంగారు శక్తులు అనేవి రసవాదములను ఏర్పరిచి ఇంకా క్లిష్టమైన పరిస్థితులను ఏర్పరచును. ఇక్కడ రసవాదం అంటే బంగారు, తామ్రము వాటిని రెండింటిని కలపడం. ఆ తర్వాత వచ్చే ఉష్ణశక్తి ద్వారా మనము తీర్చుకునే కోరికలు, తద్వారా లోపల జరిగే రసవాదం, తద్వారా ఏర్పడే ముద్రలు, వీటి వలన ఏర్పడే క్లిష్ట పరిస్థితులు. ఇది ఒకదానికొకటి చైన్ లాగా జరుగుతాయి. కాబట్టి నా బంగారు శక్తులు అనేవి రసవాదములను ఏర్పరిచి ఇంకా క్లిష్టమైన పరిస్థితులను ఏర్పరచును. ఇక నా వెండి శక్తులు అనేవి చల్లటి శీతల శక్తిని ప్రసాదించి శరణాగత స్థితిని పెంచును. అంటే అన్ని ఒకసారి సింహావలోకనం చేస్తున్నారు స్వామి. మొదటి నుంచి ఈ 4 రోజులుగా ఆయన ఇస్తున్న ఆ ఖనిజ శక్తులు వాటి ఫలితాలు చెప్తున్నారు. అయితే ఒక స్టేజ్ దాటాక రెండో స్టేజ్‌కి వస్తేనే మళ్ళీ 3, 4 స్టేజ్‌లకు మనకు రాగలము. కాబట్టి అవి దాటుకొని మనం వస్తే ఆ తర్వాత మనకు అన్నీ మంచే జరుగుతుంది. ఇక నా వెండి శక్తులు అనేవి చల్లటి శీతల శక్తిని ప్రసాదించి శరణాగత స్థితిని పెంచును. నా పాదరస శక్తులైతే ప్రాణాన్ని చల్లబరిచివేయును. శీఘ్రముగా పనిచేసే శక్తిని నేను అందరికీ ప్రసాదిస్తాను. ప్రాణాన్ని చల్లబరుచును అంటే ప్రాణము ఆత్మ దగ్గరికి వెళ్తే అది చల్లబడుతుంది. అప్పుడు ఆత్మ పని చేస్తుంది. అప్పుడు మనకు జరిగేదంతా మంచే. నా పాదరస కాంతి తత్వం అన్నది తామ్ర, స్వర్ణ శక్తులను చల్లబరిచి వెండి శక్తులుగా మార్చి వాటి ద్వారా ఏర్పడే అన్ని ఆమ్ల కలుషితాలను తీసివేసి ఆఖరున ఆత్మతో ప్రాణమును ఐక్యం చేసి పాదరస శక్తులుగానే మార్చివేయుటయే. నా 4వ కాంతి హస్తమును స్పృశించుచున్న మీరందరూ అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అని తెలుసుకొనండి. మీకు ఏర్పడే కష్టనష్టములు వెంటనే తొలగిపోవచ్చున్నట్లుగా తెలుసుకొనగలరు. ఆత్మ, ప్రాణము ఒకటిగా కలిసిపోయి ఒక అద్భుతమైన లోపలి కాంతి పెరుగుచున్నట్లుగా కూడా తెలుసుకొనగలరు. అంతేకాక పరిశుద్ధమైన ప్రేమ కూడా పెరుగుతున్నట్లు గమనించవచ్చును. ప్రేమ నిండిన మానవాత్మలారా, నా ఆత్మకాంతి కిరణాలు అన్నియు పలు విధములైన ఆంతరంగిక మార్పులను ఏర్పరిచే సమర్థత కలిగినవి. అంటే స్వామి ఆత్మ నుంచి వచ్చే ఆ పాదరస కాంతి కిరణాలు లోపల అంతరంగంలో అంటే మన లోపల అనేక మార్పులను ఏర్పరుస్తాయి. అవి ఎలా అనేది చెప్తున్నారు. లోతుగా ఆలోచించినప్పుడు మాత్రమే సత్యం బోధపడును. బాహ్యపర బుద్ధితో ఆలోచించుట అనేది మంచిది కాదు. అంటే మన లాజిక్ మైండ్ తోటి భౌతిక పరంగా అది ఎలా జరుగుతుంది? ఇది సాధ్యమా? అంటే బుద్ధి తొందరగా నమ్మదు దేన్ని. దానికి ఎదురుగుండా కనపడితేనే నమ్ముతుంది. దానికి చూసే శక్తి ఉండదు. ఇది ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి బాహ్యపర బుద్ధితో ఆలోచించుట అనేది మంచిది కాదు. లోతుగా లోపల ఆలోచించమన్నారు స్వామి. మెదడు లోపల అనేక విషయాలు జరుగుతూ ఉన్నవి. కొంతమందికి భౌతిక జీవితంలో కూడా వాని ప్రభావము పడవచ్చును. అనేక మందికి అవి అంతరంగ
సంఘటనలుగానే జరిగిపోతాయి. అంటే కొంతమందికి లోపల మార్పులు జరుగుతున్నాయి. అవి లోపలే మొత్తం అన్నీ చక్కబడిపోతూ ఉంటాయి. కావున భావనా తరంగాలను పరిశీలించుట ఒకటే సత్ఫలితాలను ఇవ్వగలదు. అంటే బయట వాటి ప్రభావం ఉంటే మనకు అర్థమవుతుంది లోపలేదో చేంజెస్ అని. బయట పడకుండా లోపలే జరిగినప్పుడు కొంతమందికి అది మనం లోతుగా మన ఫీలింగ్స్ ద్వారా, భావనా తరంగాల ద్వారా మనం వాటిని చెక్ చేసుకోవాలి. అనుభూతి చెందాలి. అప్పుడే మనకన్నీ తెలుస్తాయి. కావున భావనా తరంగాలను పరిశీలించుట ఒకటే సత్ఫలితాలను ఇవ్వగలదు. అంతరంగ మార్గంలో ఏర్పడే శోధనలు ఏ విధంగా ఉంటాయి? అవి పలు విధములైన కర్మలను ప్రేరేపించును. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయును. గందరగోళములను ఏర్పరచును లేదా అహంకార స్థితులను బహిర్గతం చేసి దైవ మార్గము నుండి తొలగిపోవుటకు ప్రేరేపించును. ఇవన్నీ జరుగుతాయన్నమాట శోధనలు. అంటే మొదట శోధన ఉంటేనే దాని తర్వాత దాంట్లో మనం పాస్ అయితే ఆ తర్వాత భగవంతుడి దగ్గరికి చేరొచ్చు. ఊరికే వెళ్ళిపోలేము. కాబట్టి మొదట దొరికే మనకు ఉష్ణ శక్తులైనటువంటి తామ్రము, బంగారు, ఖనిజ శక్తులు కూడా ఇలా అన్ని శోధనలు ఏర్పరిచినా, కష్టాలను ఏర్పరిచినా కూడా అవి కూడా మనకు కావలసినవే. అందుకే భగవంతుడిస్తాడు. కాబట్టి ఈ అంతరంగ మార్గంలో ఉండే శోధనలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి ఆన్సర్‌గా స్వామి పలు విధములైన కర్మలను ప్రేరేపించును. అంటే అది చేయి, ఇది చేయని ప్రేరణిస్తాయి. మనం అక్కడ గెలవగలగాలి. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయును. ఎందుకంటే మన పనులు ఏవి జరగకపోతే మన ఈగో దెబ్బతింటుంది. తద్వారా ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పోగొట్టుకుంటాం. గందరగోళాల్ని ఏర్పరుస్తుంది. ఎప్పుడు మనకు ఏం అర్థం గాదు. ఏం జరుగుతున్నదనేది మనకు అర్థం గాదు. లేదా అహంకార స్థితులను మన ఈగో దెబ్బతింటే ఏమవుతుంది? ఒక రకమైన కోపం బయటకొస్తుంది. అది అహంకారం వల్లనే ఆ కోపం బయటకు చేతగానితనం వల్ల వస్తుంది. కాబట్టి ఆ అహంకారం బయటకొచ్చినప్పుడు ఇదంతా అక్కర్లే, ఏం చేసినా ఏం జరగట్లే, ఇంకెందుకు చేయాలి అనే అలాంటి ఒక హ్మ్, ఈగో వల్ల వెలికి వచ్చే ఒక ఉదాసీనత అది వచ్చి దైవ మార్గం నుంచి మనల్ని తప్పించడానికి ట్రై చేస్తుంది. ప్రేరణ ఇస్తుంది. అందరూ జాగ్రత్తగా పనులు చేసుకుంటూ మనసులో మెదిలే భావనలను పరిశీలించి ప్రశాంతంగా ఉండేలా చూసుకోనండి. అంటే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా అంటే తూచి తూచి మనం ఆహ్, ఒక్కొక్క అడుగు వెయ్యాలి. అవి వచ్చినప్పుడు వాటికి లొంగిపోకుండా అరే! ఇలా జరుగుతోంది కాబట్టి నో, ఐ షుడ్ నాట్ ఒబే థిస్. ఆ మనసు చెప్పే ఆర్డర్స్‌ని నేను పాలించకూడదు. నేను ఆత్మ మాట వినాలి. ఈ మనం మెసేజెస్ అన్నీ వింటుంటాం గదా! అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా మెసులుకోగలం. కాబట్టి మనసులో మెదిలే భావాలు అవి అన్నీ మంచి భావాలుండవు. కాబట్టి ఈ చెడు భావాలన్నీ ఉన్నప్పుడు, అహంకార భావాలు ఉన్నప్పుడు వాటిని పరిశీలన చేసి మనసును ప్రశాంతంగా ఉండేట్టుగా అలా వచ్చినప్పుడు మనం ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ధ్యానం చేసుకోవాలి. అదే స్వామి చెప్తున్నారు. మ మనసులో మెదిలే భావనలను పరిశీలించి ప్రశాంతంగా ఉండేలా చూసుకోనండి. భగవంతుడు అంతరంగ మార్గంలో పలు రూపాల్లో శోధిస్తాడు అనే సత్యాన్ని గ్రహించండి. శివుని ఇంటిలో నివసించుటకు అహంకార కలుషితాలు లేని స్థితియే ఆవశ్యకం. అంటే మనం వెంటనే దానికి పడిపోతామా చూస్తాడాయన. అంత తొందరగా పడిపోయి ఆహ్, అంత ఈజీగా మనం అహంకారానికి, లేదు భయానికి, చెడు గుణాలకు లొంగిపోయే వాళ్ళైతే భగవంతుడిని మనం చేరలేం. అంటే ఎప్పటికైనా అది ప్రమాదం. అందుకని పూర్తి శుద్ధి జేసి, కొలిమిలో బంగారాన్ని కాల్చి ఆభరణం తయారైనట్టుగా భగవంతుడు మనల్ని శోధించి పలు రూపాల్లో అదొస్తుంది. ఎదుటి మనుషుల రూపంలో, ఇంట్లో వాళ్ళ రూపంలో, లేదు బయట పరిస్థితుల రూపంలో అలా అది చేసేది భగవంతుడే అని గ్రహించుకొని, మన కోపం చూపించుకోకుండా శాంతంగా ఉండి ధ్యానం చేసుకుంటూ భగవంతుడి మీద ధ్యాస ఉంచుకొని దీంట్లో పాస్ కావాలి. అందుకని స్వామి చెప్తున్నారు, శివుని ఇంటిలో నివసించుటకు అహంకార కలుషితాలు లేని స్థితియే ఆవశ్యకము. శివుని దగ్గరికి వెళ్ళడం అంటే ఆయన ఇంటికి మనం పోవడం. భౌతిక జగత్తులో శోధనలు అనేవి ఎదురైనా లేదా అంతరంగ జీవితంలో ఎదురైనా కూడా అవి వెంటనే మాయమవ్వాలి అంటే ప్రేమతో నిండిన శ్రీకృష్ణుని కరమును పట్టుకోవాలి. అంటే ఈరోజు ఆంజనేయ స్వామి వారి 4వ హస్తాన్ని పట్టుకోబోతున్నారు మీరు. అది పాదరస లైట్ మర్కురిక్ లైట్ ఫైబర్స్.
అనగా పాదరస కాంతి తంతువులు స్వామి ఆత్మ నుండి వెలువడుతున్నాయి. అది మీ ఆత్మ, మీ ప్రాణములు పట్టుకుంటాయి. ఆ 4వ కరం తర్వాత మరలా వచ్చే దేవుడు శ్రీకృష్ణుడు. ఆయన మొదటి కరం. ఆయన చెయ్యిని పట్టుకుంటే లోపల గాని, బయట మన జీవితంలో గాని ఎక్కడైనా ఈ ఈ ఇలాంటి పరీక్షలు ఎదురైనప్పుడు వాటిని త్వరగా వాటిని ఫినిష్ చేసుకొని అవి మాయమైపోవాలి. అవి నాకు రాకూడదు ఆ పరీక్షలు అని అనుకుంటే ప్రేమతో నిండిన శ్రీకృష్ణుని కరమును పట్టుకోవాలి. అంటే ఇకపై శ్రీకృష్ణుల వారి ఆహ్, అనుగ్రహ భాషణం విని ఆయన ఇచ్చే జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన చెయ్యిని పట్టుకొని మనం దాటుకోవాలి అంటున్నారు స్వామి. ఒక సత్యం ఏమిటంటే శ్రీకృష్ణుడు తన 4 కాంతి తంతువులను పాదరస తత్వమునే కలిగి ఉండేలా అమర్చుకొని ఉంటారు. అంటే అందరి దేవుళ్ళకు ఒకటి తామ్రము, ఒకటి స్వర్ణము, ఇంకొకటి రజతము, ఇంకొకటి పాదరసం ఇలా 4 ఖనిజ కాంతి శక్తులుంటాయి. కానీ ఈ 4 ఖనిజ కాంతి శక్తులు పాదరసంగానే ఏర్పాటు చేసుకొని ఉంటారట శ్రీకృష్ణుల వారు. అందుకే ఆయన్ని పరిపూర్ణమైన మహావిష్ణువు అంటారాయన. వాటిని వెండిగానో, బంగారుగానో, తామ్రంగానో మార్చకుండా ఉండే తత్వముతో పనిచేసేవారే శ్రీకృష్ణ పరమాత్మ అని తెలుసుకొనండి. వాటిని వేరే వేరే ఖనిజ శక్తులుగా మార్చాల్సిన అవసరం లే. అంటే ప్యూర్ లవ్ ఆయన దగ్గర నుంచి మనకొచ్చేది. అది ఓన్లీ పాదరసం మాత్రమే అయి ఉంటుంది. ఆయన ఆత్మకాంతి కిరణములు స్పృశించు సమయంలో అత్యంత అద్భుతమైన జ్ఞానాన్ని అందరూ పెంచుకొనవచ్చును. అంటే స్వామి ఆత్మకాంతి కిరణాలు మీ ఆత్మకాంతిని తాకేటప్పుడు, మీ ఆత్మను తాకేటప్పుడు అద్భుతమైన జ్ఞానాన్ని మీరు మీ లోపల పెంచుకొనవచ్చును అంటున్నారు ఆంజనేయ స్వామి. నా పాదరస కాంతి తంతువులను తెలుసుకొనుటకు ప్రయత్నించండి. దేనినైనా కుదించి విస్తరించు తత్వము కలిగిన నా పాదరస కాంతి తంతువులను అంటే చిన్నదిగా చేసి మళ్ళీ పెద్దదిగా విస్తరించడం. అంటే ఒకసారి ష్రింక్ అయిపోయి మళ్ళీ అది ఎక్స్‌పాండ్ అవ్వడం. ష్రింకింగ్ అండ్ ఎక్స్‌పాండింగ్. అలాంటి తత్వము నా పాదరస కాంతి తంతువులు. అంటే స్వామి యొక్క ఆంజనేయ స్వామి వారి పాదరస కాంతి తంతువులకు అలాంటి తత్వం ఉన్నది. అలాంటి కాంతి తంతువులను స్పృశించుచున్న మానవాత్మలు పలు విధములైన ఉన్నత స్థితులను చేరుకొనగలరు. అంటే అగస్త్యుల వారి శిష్యులైన మీరు. ప్రియమైన ఆత్మలారా, మీ శక్తులను తెలుసుకొనుటకు ప్రయత్నించండి. నా జ్ఞానము, శరణాగతి, భక్తి, వినయము మొదలైన వాటి యొక్క తత్వాన్ని తెలుసుకొనుటకు ప్రయత్నించండి. కష్టములు ఏర్పడే సమయంలో దైవ భక్తి అధికమగును. అదేవిధంగా నా శక్తుల మూలాన మీ దైవశక్తి పెరుగుటను గమనించండి. దీన్నంతటినీ బుద్ధితో తెలుసుకొనుట అనేది అసాధ్యం. అంటే ఇలాంటి ఒక అస్టానిషింగ్ విషయాలు అంటే ఈ విశ్వంలో జరిగే ఈ విచిత్రమైన నమ్మలేనటువంటి ఒక నిజాలు వీటిని బుద్ధి నమ్మదు అంత త్వరగా. కాబట్టి బుద్ధితో దీన్ని తెలుసుకుంటాం అని మనం అనుకుంటే అది తెలివి తక్కువే. మనం తెలుసుకోలేం. అది అసాధ్యం అంటున్నారు స్వామి. అయినను మీ లోపల జరుగుతున్న మార్పులను లోతుగా ధ్యానించినప్పుడు దాన్ని తెలుసుకొనగలరు. అంటే అసాధ్యమే అయినప్పటికీ కూడా ఎందుకంటే మనకు మొదట పనిచేసేది బుద్ధే. కానీ ఆ బుద్ధిని కొంచెం ఒదిగింపజేసి, సంక్షేపించి, మనసును కూడా సంక్షేపింపజేసి, ప్రాణాలను కొంచెం పని తగ్గించి ప్రాణాలకు మన ధ్యానంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నప్పుడు, ధ్యానించినప్పుడు లోతుగా లోపల జరిగే మార్పులు మనకు మెల్లిమెల్లిగా అర్థమవుతాయి. అప్పుడు దీన్ని గురించి తెలుసుకోవడం, దీన్ని నమ్మడం అనేది మనకు జరగగలదు అంటున్నారు స్వామి. జీవాణువు కరిగి కలిసిపోయినచో పలు మార్పులు ఏర్పడును. కలిసి అంటే జీవాణువు కరిగి కలిసిపోయినచో, కలిసిపోవడం అంటే ఆత్మలో కలిసిపోయినప్పుడు అనేక మార్పులు మన జీవితాల్లో ఏర్పడతాయి. ఏదీ తెలియటం లేదు అంటే మీ లోపలి తెరలు బలంగా ఉన్నవి అని అర్థము. అంటే ప్రతి ఒక్క దైవము ఏదో ఒక జ్ఞానాన్ని ఎలాబొరేట్‌గా మనకు పంచుతున్నారు. మన తలలో జరిగే రకరకాలైన ఈ విశ్వశక్తులు మనకు అందుతున్నప్పుడు జరిగే మార్పులు, అవి వాటి వల్ల వాటి రిఫ్లెక్షన్ మన నిజ జీవితంలో జరగడం ఇవన్నీ చెప్తున్నారు. బయట ఏదైనా కష్టాలొస్తే మనకు అర్థమవుతాయి గానీ, లోపల
ఏం జరుగుతున్నదో తెలియకుండా మనం బాధపడుతూ ఉంటాం. బయట కష్టాలొచ్చాయి ఎందుకంటే మనకు లోపల జరిగేది తెలియట్లేదు. అలా ఏదీ తెలియటం లేదు అంటే మీ లోపలి తెరలు బలంగా ఉన్నవి అని అర్థం. అంటే తెలుసుకోనీకుండా ఉండే మాయ, అజ్ఞానపు తెరలు బలంగా ఉన్నవి అని అర్థము అంటున్నారు స్వామి. జరుగుతున్న ప్రతి అంతర్గత మార్పును గ్రహించలేని వారు తెరలు తొలగించమని ప్రార్థించాలి. అలా ఏది లోపల అంతరంగంలో జరిగే మార్పులను తెలుసుకోలేని వారు అంటే మనలాంటి వారు వాటిని మొదట ఆ తెరలు తొలగించు స్వామి అని ప్రతి ఒక్క దైవాన్ని మనం ప్రార్థించాలి. మన దగ్గరకు వచ్చి శక్తులనిచ్చే దైవాన్ని, నీ శక్తులను నేను తెలుసుకోవాలి అంటే నాకు మొదట నాలో ఉండే మాయా తెరలు తొలగించు, అహంకార తెరలు తొలగించు అని వేడుకోవాలి. అసాధారణ శక్తులు కలిగిన ఒక మానవ ఆత్మ ఎలాంటి అరుదైన మరియు అపూర్వమైన కార్యాలను చేయగల సమర్థతను కలిగి ఉంటుందో శ్రీకృష్ణ పరమాత్మ మీకు స్పష్టంగా తెలియజేస్తారు. అంటే ఆత్మ ఏ పనైనా చేయగలదు. అంటే అదే పరమాత్మ కాబట్టి అంటే ఆత్మయే పరమాత్మ అంటారు పెద్దలు. అది ఉపనిషద్ వాక్యం. అది ఎందుకంటారంటే ఆత్మకు పరమాత్మలో నుంచి ఒక చిన్న బిందువు కాబట్టి సముద్రంలో నీరు ఉప్పుగా ఉంటుంది. ఒక బిందువు తీసి మనము చప్పరించి చూస్తే అది కూడా సముద్రమంతటి రుచే కలిగి ఉంటుంది. అదే రుచి. అదే విధంగా పరమాత్మ లాంటి మన ఆత్మ అమె అమేజింగ్ శక్తులను కలిగి ఉంటుంది. అపూర్వమైన కార్యాలను చేయగలదు. కానీ మనకు తెలీదది. వాటిని శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా తెలియజేస్తారు అంటున్నారు స్వామి. భౌతిక జీవితంలో చిన్న చిన్న లోపాలను ఎలా తొలగించుకోవాలో తెలియక కుంగిపోయే మానవులు ఎలాంటి శక్తివంతమైన శక్తిని కలిగి ఉన్నారో తెలుసుకోవాలి అంటే ఆత్మ యొక్క పాదరస కాంతి శక్తి తీవ్రంగా పెరగవలసి ఉన్నది. అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ వస్తే మొత్తం 4 రోజులు మీకు పాదరస కాంతినే ఆయన ప్రసారం చేస్తారు. కాబట్టి పాదరస శక్తి అత్యధికంగా ఉన్నప్పుడు మాత్రమే ఆత్మ పనిచేసేటప్పుడు మాత్రమే జీవితంలో వచ్చే చిన్న చిన్న లోపాలకు కూడా కదిలిపోయి మనం బెంగబెట్టేసుకొని తికమక పడిపోయి కుంగిపోతాం. అలా జరగకుండా ఉంటుంది. మనకు ఎంత శక్తి ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆత్మశక్తి పెరిగినప్పుడు మాత్రమే. కాబట్టి దీనికి అలా జరగాలి అంటే పాదరస కాంతి శక్తి అతి తీవ్రంగా పెరగవలసి ఉన్నది. తెరలు తొలగాలి. గుప్తముగా దాగి ఉన్న ఆత్మశక్తిని అనుభూతి చెందే సమర్థత పెరగాలి. రహస్యంగా ఉన్నంత వరకే ఆత్మ అనే పరమాత్మ కోసమై అన్వేషణ జరుగుతూనే ఉంటుంది. ఒకసారి అది తెలుసుకుంటే ఆత్మ విడుదల చెందును, పైకి వెళ్ళును. జీవించి ఉన్నంత కాలము దైవశక్తిని తెలుసుకుంటూ పూజిస్తూ ఉండాలి. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.